రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జగన్ పై ఓరేంజ్ లో నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణంపై జగన్ విషం చిమ్ముతున్నారని దుయ్యపట్టారు. నువ్వు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నావు. రాష్ట్రాన్ని అబాసుపాలు చేయాలని, విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నావు. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్తుంది? ఒక దళితుడిని చంపి నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ పార్టీలు మొత్తం కూలబడిచి చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి చంపినోడికి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తావు. ఏంటి నీ ఉద్దేశం? ఏ సందేశం ఇవ్వాలనుకుంటావు? నా ఇష్టం ఇంతే అని చెప్పాలని నీ ఉద్దేశం. ఈవీఎంలు పగలగొట్టాడిని వాడు ఓడిపోతాడని ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పేందంటావు? ఎక్కడున్నావు నువ్వు? ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా, లేకపోతే నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నావా? గంజాయి అమ్ముతా గంజాయికి బానిసలై పిల్లలు నడి రోడ్డు మీద పౌరుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఆ పౌరులకి భయం పెట్టిన పోలీసుల్ని దూషిస్తూ ఆ గంజాయి బానిసలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటావు. ఏంటి రాష్ట్రంలో నీ ఉద్దేశం? ఒక్క దెబ్బతోటి తలవారులు తీసుకొని ఒక్క ఏటుతోటి నడి రోడ్డు మీద మేకల్ని ఒక్క ఏటుతోటి నరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి ఆ రక్తం దోషులతో తీసి నీకు రక్తాభిషేకం చేసేటువంటి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని శభాష్ బాగా చేశారు, మన పార్టీ అంటే ఇదే, ఇట్లాగా భయపెట్టాలి అని చెప్పే వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటావా? ఏంటి అసలు? నేను చాలా స్పృహలో ఉండి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య హితమైనటువంటిది కానీ రాజ్యాంగానికి లోబడి కానీ నడిపేటువంటి రాజకీయ పార్టీ కాదు. జగన్మోహన్ రాజకీయ పార్టీ టెర్రరిస్ట్ పార్టీ. చాలా క్లియర్గా చెప్తున్నా, టెర్రరిస్టులు కూడా పార్టీ పెట్టుకుంటారు. టెర్రరిస్టులు కొంతమందిని పోగేస్తారు. అవసరాలు ఉన్నటువంటి వాళ్ళని, బానిసలుగా ఉండేటువంటి వాళ్ళని, కొంతమంది తప్పులు చేసేటువంటి వాళ్ళని వాళ్ళ అవసరాలు తీర్చి కొంతమందిని పోగేసి ఎట్లా తుపాకీ కాల్చాలి, ఎట్లా బాంబులు పేల్చాలి, ఎట్లా మానవ బాంబులుగా తయారవ్వాలి, ఎట్లా స్లీపింగ్ సెల్స్గా తయారవ్వాలని టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినవి కూడా అవే. నడి రోడ్డు మీద రక్త తర్పణం చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఎట్లా నీది పొలిటికల్ పార్టీ అవుతుంది? గంజాయి మత్తుతోటి ఊగుతూ పౌరుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని, పౌరుల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఎట్లా నీది పొలిటికల్ పార్టీ అవుతుంది? మనుషులను చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అనేటువంటి వాడిని పెద్దల సభకు పంపిస్తూ ఉన్నావు. ఎట్లా నీది పొలిటికల్ పార్టీ అవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డిది టెర్రరిస్ట్ పార్టీ. దీనివల్ల రాష్ట్ర ప్రజలకి ప్రమాదం. అధికారంలో ఉంటే అరాచకం, ప్రతిపక్షంలో ఉంటే విధ్వంసం. ఏం మాట్లాడతాడు? రాజధాని నది గర్భంలోన. నది గర్భం అంటే ఏంటి? నది మధ్యలో అని అర్థం. కృష్ణా నది వెడల్పు ఎంత? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, లేకపోతే 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1/2 కిలోమీటరు మధ్యలో కట్టారా అమరావతిని? బుద్ధి ఉందా నీకు? నది గర్భం అంటే అది, లేదా నది లోపలన్నా అది అర్థం వస్తుంది. అంటే తుళ్ళూరు ఉంది, దాంట్లో అక్కడ ప్రజలు లేరా? జీవించట్లేదా? మందడం ఉంది, తాడికొండ ఉంది, అమరావతి ఉంది, గుంటూరు ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు నివసించట్లేదా? ప్రజలు బ్రతకటం లేదా? వీళ్ళందరూ నదీ గర్భంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చాలా రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నావు.
నువ్వు అంబేద్కర్ని అవమానిస్తూ ఉన్నావు. టెర్రరిస్ట్ పార్టీలు కూడా అంబేద్కర్ జోలికి రావట్లేదు. నువ్వు పదే సార్లు అంబేద్కర్ జోలికి వస్తూ ఉన్నావు. ఈరోజు భారత ప్రధాని మోడీ గారు అంబేద్కర్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారికి నమస్కరించి పరిపాలన మొదలు పెడతా ఉన్నాడు. ప్రతిరోజు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు అంబేద్కర్ స్ఫూర్తితోటి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రులు అంబేద్కర్ స్ఫూర్తితోటి పనిచేస్తూ ఉన్నారు. అంబేద్కర్ని ఒక దళితుడిగా ఈ దేశంలో వాళ్ళు కాదు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఒక దళితుడిగా అంటారని వాడుగా చూడలేదు. వాళ్ళు ప్రపంచ విజ్ఞాన దిక్చూచి అంబేద్కర్ అని చెప్పి చూస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం ఒళ్ళు కొవ్వెక్కి ఫ్రాక్షన్ మైండ్ తోటి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నావు. రాజ్యాంగాన్ని అవహేళన చేయటం అంటే దేశాన్ని అవహేళన చేయటమే. రాజధానిని ప్రతి క్షణం విధ్వంసం చేయాలని, దాని మీద బురద చల్లాలని చూడటం అంటే రాష్ట్ర ప్రజల మీద బురద చల్లటమే. నువ్వు ఈ చేష్టలు మానుకోవాలి. నువ్వు ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సహించేది లేదు, క్షమించేది లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం యావత్ 6 కోట్ల ప్రజల హృదయం అమరావతి. ఇక్కడ అభివృద్ధి ఉంటుంది, ఇక్కడ సంక్షేమం ఉంటుంది, ఇక్కడ ప్రజారంజకమైనటువంటి పాలన ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుతుంది, ఇక్కడ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథంగా చూస్తాం. నువ్వు రాజ్యాంగాన్ని ప్రజల్ని అవమానిస్తావంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్ రాజకీయ పార్టీని ఇమ్మీడియట్లుగా బ్యాన్ చేయాలి. మేము దానికోసం కూడా ఈ అంశాలన్నీ క్రోడీకరించి ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేస్తాం. అతను చేసిన వ్యాఖ్యలు, అతను కుట్ర బట్టబయలైంది. ఏ విధంగా ఇంకా ఈ అమరావతిని ద్వేషిస్తున్నాడనే దానికి నిన్న పెట్టిన మీడియా సమావేశం అందరూ ప్రజలు రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ప్రజలు చూశారు, అట్లాగే ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చూశారు. ఏంటయ్యా అంటే ఆయన 3 ముక్కలాట, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఆయనకు అధికారం ఇచ్చినప్పుడేమో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట అని ఒక ప్రవేశపెట్టి దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాడండి గత 5 ఏళ్ళు? ఆయన నిన్నేం చెప్తాడు మీడియా సమావేశంలో? సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని చెప్తాడు. నిన్న ఆయన గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లి నుంచి పరిపాలించాడా, లేకపోతే ఎక్కడి నుంచి పరిపాలించాడా? 2014 ముందు తాడేపల్లి గృహప్రవేశం చేస్తూ నేను అమరావతికి మద్దతు ఇచ్చాను, ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలి, ఇదే రాజధాని అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. కాబట్టే కదా జనాన్ని తిప్పికొట్టింది, ఆయన్ని అధికారంలోంచి తీసేసింది. ఎందుకని నువ్వు అధికారంలోకి వచ్చేదాకా అమరావతి అంటున్నావు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇది అమరావతి కాదని చెప్పావు. అందుకనే జనం నిన్ను అది పరాభవం చెందేటట్టుగా ఓడించారు. అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఇది ఒక రాష్ట్రంలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ యొక్క మధ్యస్థం అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రజా రాజధాని అని చెప్పి అమరావతిని ప్రజల యొక్క అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ వాళ్ళు పెట్టారు. రేపేంటి శీతాకాల సమావేశాల్లో లోక్సభలో ఈ బడ్జెట్ మిగతా బడ్జెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రవేశపెడుతున్నారు ఈ బిల్ని, అమరావతి క్యాపిటల్గా ఉంటుందని. ఈ ప్రవేశపెట్టే ముందు ఏదో ఒక దొంగాట ఆడాలి కాబట్టి ఏదో ఒక నిన్న మీటింగ్ పెట్టి మేము వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రజలు నీకు చెప్పింది ఏంటి? గుణపాఠం ఇంకా బుద్ధి రాలేదు. అట్లాగే ఈ చట్టబద్ధత కల్పిస్తున్నారనే ఒక భయం. ఎందుకంటే అమరావతికి ఒక చట్టబద్ధత రేపు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో కానీ రేపు శీతాకాల సమావేశంలో తప్పనిసరిగా బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామిస్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా మేము కల్పిస్తామని చెప్పి. ఇట్లాంటి మీదొక రాక్షస పాలన నుంచి ప్రజలు కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇతను చేసే ఎట్లా దుర్మార్గం చేశాడో గత 5 ఏళ్ళు మనం అందరం చూసాం. ఒక సుధాకర్ విషయంలో కానీ, ఒక జస్టిస్ రామకృష్ణ విషయంలో కానీ,
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న సుధాకర్ కుమారుడికి ఏ విధంగా ప్రమోషన్ చేసామని కానీ మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక దళితుల పట్ల ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు. అట్లాగే మనం ఇప్పటికే సిఆర్డీఏ భవనం కూడా మనం పూర్తి చేసుకొని ఏమైతే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి అట్లాగే జడ్జి క్వార్టర్స్ దగ్గర నుంచి కొత్త హైకోర్టు, క్వాంటమ్ వ్యాలీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పోతే చివరిగా ఏమంటాడు, నదీ పరివాహ ప్రాంతం అంటాడు. ఈ ప్రపంచంలో చూడండి, లండన్ థేమ్స్ రివర్ మీద ఉంటుంది, అట్లాగే ప్యారిస్ చూడండి, అట్లాగే యమునా నది పక్కన ఢిల్లీ ఉంటుంది, హుగ్లీ నది పక్కన కలకత్తా నగరం ఉంటుంది, మన హైదరాబాదు మూసీ నది పక్కన ఉంటుంది. మీకు ప్రపంచం మొత్తం నదీ పరివాహ ప్రాంతాల పక్కనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రపంచం మొత్తం అట్టాగా ఉంటుంది. మీరు ఎనీ ఇన్ ద గ్లోబ్. అంతేగాని నువ్వు ఇంత అమాయకత్వంగా ఎక్కడ కడుతున్నారు? కృష్ణానదిలో ఏమైనా కడుతున్నారా? క్యాపిటల్ అనేది ఎప్పుడూ నది పక్కనే ఉండాలి. ఎన్ని రాజ్యాలు ఇంతకుముందు కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా ఈ పరిపాలన చేసినప్పుడు కావేరీ నది పక్కనే ఆయన రాజ్యం కట్టాడు. మీరు గుర్తు తెచ్చుకోండి. అంత మహానుభావుడు రాజ్యాలు వెళ్తే ఇవాళకి 500 సంవత్సరాలు క్రీస్తుపూర్వం అయినా కూడా ఇవాళ జనం చెప్పుకుంటున్నారంటే వాళ్ళ రాజ్యాలు ఏ విధంగా పరిపాలించారు, ఎక్కడ రాజ్యం పెట్టుకున్నారు, విజయనగర మహాసామ్రాజ్యానికి ఏ విధంగా నది ఉంది, ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి చరిత్ర. అంతేగాని ఏదో మాయ మాటలు ఏదో చెప్పి ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, ప్రజలు ఇచ్చారు. ఇవాళకైనా మీరు ఇటువంటి దుర్మార్గమైన స్టేట్మెంట్లు మానేసి ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారు, ప్రజావిషయం ఏ విధంగా ఉంది, అమరావతిని ఎందుకని కోరుకుంటున్నారు ప్రజలు అని ఉద్దేశించి రానున్న కాలంలో మీరు కనుక ఈ విధంగా మాట్లాడితే మరలా కూడా ఈ ప్రజలు పదే పదే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తారు. బుద్ధిని చూడలేక, ఓర్వలేక, చేతగాక, చావలేక జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రలాపంలో మాట్లాడటం జరిగింది. గతంలో చూసుకుంటే నీవు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అమరావతిని ఒక కుల రాజధానిగా, అలాగే రకరకాలుగా బురద జల్లే కార్యక్రమాలు చేసి అమరావతి రాజధానిని నువ్వు విచ్ఛిన్నం చేశావు. ఆ రాజధానిలో విధ్వంసం చేశావు. నీ యొక్క అల్లరి మోకలతో ఆ యొక్క రాజధానిలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో నిర్మించిన భవనాలు, అలాగే రోడ్లు అన్నిటినీ కూడా మీ అల్లరి మోకలు కరోనా టైంలో వాటినన్నింటినీ కూడా తవ్వుకొని మీ యొక్క అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అలాగే మాజీ ఎంపీ అక్కడ ఉన్నటువంటి నందిగం సురేష్ అతని యొక్క టీము మనం చూసాం. ఆఖరికి ఆ భవనాల్లో ఎలక్ట్రికల్ వైర్ కూడా మొత్తం కూడా, అలాగే ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని ఆఖరికి రోడ్లను కూడా తవ్వుకొని వెళ్ళి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం జరిగింది. ఇది నీ యొక్క పరిపాలనా విధానం. అదే మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ వచ్చిన సంవత్సరన్నర కాలంలో ఈ యొక్క అమరావతి అభివృద్ధి చూస్తే ప్రపంచం మొత్తం కూడా నోరెళ్ళ పెడతా ఉంది. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను తీసుకొని వచ్చి, ఎంఎన్సీ కంపెనీలను తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకొస్తున్న పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంత అభివృద్ధిని చూస్తుంటే నీకు భయంతో నీవు తట్టుకోలేక పక్కన బకెట్ల కొద్దీ, టన్నుల కొద్దీ బురద పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం నువ్వు చేస్తూ ఉన్నావు. నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనలో, నీ యొక్క దుష్ట బుద్ధి ఇకనైనా మానుకోకపోతే గతంలో ప్రజలు నిన్ను చేదరించి నీకు 11 సీట్లతో పరిమితం చేసి నిన్ను ఎక్కడికో పడేశారు. భవిష్యత్తులో కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి పరిస్థితులు మానుకోకపోతే నువ్వు కటకటాలు లెక్క పెట్టాల్సిందే. గతంలో నువ్వేవైతే నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నీ తండ్రిని అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు నీవు నీ యొక్క పరివారం సంపాదించి ప్రజల సొమ్ముని దోచి ప్రజల్ని వికారులు చేసి మీరు మాత్రమే కోటీశ్వరులు అయ్యారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి.